ఉంటుంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈరోజు చదవబడిన 3 వాక్య భాగాలు గమనిస్తే ముందుగా మనము ఆత్మ గ్రంథం తీసుకున్నాం. కీర్తన గ్రంథంలో 42వ సంకీర్తన మనం గమనిస్తే కోరహు కుమారుడు ఈ కీర్తనని రాస్తున్నారు. ఏమైందంటే కోరహు యాజకుడు అవ్వాలనుకున్నాడు. అహరోను మాత్రమే యాజకుడా, మోషే మాత్రమే యాజకుడా, వాళ్ళు మాత్రమే దేవుని సేవకుడా, నేను కూడా దేవుని సేవకుని అని చెప్పి దాదాపుగా కోరహు వీళ్ళందరూ కూడా గుంపుకూడి వారికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు వారికి తీర్పు తీస్తూ ఉన్నాడు. వారు కుట్రమైన సందర్భంలో దేవుడు వారందరికీ తీర్పు తెచ్చి భూమిని నెరవేర్చినప్పుడు వారందరూ కూడా వారి కుటుంబాలతో సహా పహాడంలో పోయాడ. భూమిని నెరవేర్చి వారిని దిగివేసినట్ట. ఏమైనా ప్రభు కోరహుని కోరహు సంతానాన్ని ఆయన అక్కడ తీర్పు చెప్పాడు. కానీ కోరహు కుమారుడు బ్రతికే ఉన్నారు. కొంతమంది వాడు ఏం చేస్తారంటే దేవాలయంలో వాళ్ళు దేవునికి సేవ చేస్తున్నారు. వారు కోరహు తండ్రి తిరుగుబాటు చేస్తున్నాడు మోషే మీద. కుమారుడు ఏం చేస్తున్నారు? మందసం దగ్గర ప్రత్యక్ష గుడారం దగ్గర ద్వారపాలకులుగా వాళ్ళు సేవ చేస్తున్నారు. తండ్రి మాట కానీ కొడుకుల్లో కొంతమంది పరిస్థితులు ఉన్నారండి, వారు దేవుని సేవ చేస్తున్నారు. దేవుడు పంపించిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను వారు హృదయపూర్వకంగా నెరవేరుతూ ఉన్నారు. తండ్రి దానికి ఇష్టపడడం లేదు. ఏమైనా సంగమా తండ్రి అయితే చెప్పాడు కానీ కుమారుడు బ్రతికి ఉన్నారు. ఆ కుమారుడు వచ్చిన వాడే ప్రవక్త అయిన సమూయేలు. ఆ ప్రవక్త అయిన సమూయేలు పుట్టిన పిల్లలకు పుట్టిన వాళ్ళే ఈ కీర్తనలు రాసిన వారు. కుమారుడు కీర్తనలు రాయబడుతూ ఉంటాయి. ఏమైనా సంగమా అపరిశుద్ధతలో నుండి దేవుడు పరిశుద్ధమైన దాన్ని తీసుకుంటున్నాడంటే ఆ అపరిశుద్ధతను తీసివేయడానికి దేవుడు ఎన్ని శిక్షణలు పెట్టుకుంటాడు, ఎన్ని గవర్నమెంట్ పెట్టుకుంటాడు. వాళ్ళు ఎక్కడెక్కడెక్కడెక్కడ సరి చేసుకుంటుంటాడు. ఆ సరి చేసుకుని వచ్చి ఒక సమూయేలు పుట్టుంటాడు. ఆ సమూయేలు నుంచి ఈ కుమారులు వచ్చుంటారు. కీర్తనకారులు వీరు దేవాలయంలో సొలొమోను కట్టించిన మందిరంతో కీర్తనలు పాడుతూ ఉండేవారు. వాద్యాలు వారు సంగమం సితారాలు కట్టుకుని దేవుని మహిమపరచేవారు. ఆత్మతో నింపబడి దేవుని స్తుతించేవారు. నాట్యం చేసిన వారు దేవుని దేవుని సంగమా. ఇప్పుడు మీరు చాలా ఉన్నారు. చాలా అంటే బాధపడుతున్న కంచె. ఇప్పుడు బొబ్బలు రాజు చెక్క తీసుకుని వెళ్ళిపోయాడు. ఆలయాన్ని కూల్చివేశాడు. రాజు కుటుంబాన్ని తీసుకుని పోయాడు. రాజుతో పాటు కుమారులను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. రాజు దేవుని సంగమా. యూదా రాజు సైన్యం ఓడిపోయింది. బబులోను రాజు సైన్యం మీద ఒక తీరు, ఒక వేదన కోరహు కుమారులకి. అయ్యో మేము పాపం చేయలేదే, పాపం చేసిన వాళ్ళతో పాటు మేము కూడా బబులోనుకు వచ్చేసామే. అయ్యో దేవాలయం కాల్చివేయబడితే, అయ్యో దేవాలయం కూల్చివేయబడితే అని ఒక దిగులు. ఆ దిగులుతోటే వారు చర్లోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక సమస్య అన్నమాట. వేదన, శత్రువులు వారిని గేలి చేస్తున్నారు. 9వ 10వ వచనం చూడండి. నీ దేవుడి ఏమాయని నా శత్రువులు తిరుమల్లా అడుగుచున్నారు. వాళ్ళు తమ దోషుల చేత తొలగించుచున్నారు. నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడిని రక్షించాడా? నీ దేవుడు నిన్ను కాపాడా? ఎన్ని సంవత్సరాలు మీరు దేవుడి మీద ఆధారపడతారు? ఇన్ని కబుర్లు చెప్తున్నారు మీరు దేవుడి గురించి. ఎందుకు మిమ్మల్ని దేవుడు రక్షించలేదు? మా చేతికి మిమ్మల్ని ఎందుకు అప్పు చెప్పాడు? దూషణ మాటలంట. పాపం వీళ్ళు పాటలు వీరు దుఃఖంలో ఉంటే బొబ్బులోని వారు అంటారు. వీటిని కనుక మంచి పాట పాడి వినిపించు అని వారిని హేళన చేసేవారంట. మా కొరకు మంచి పాటలు పాడండి అని చెప్పినప్పుడు వారు దుఃఖంలో ఉండిపోయేవారంట. నిరవధి చక్కగా వారు తమ సీతారాన్ని చేసి విరాపిస్తూ ఉండేవారంట. ఏమైనా సంగమా. కీర్తన 137 మనం చదువుతూ ఉంటే అక్కడ 2 వచ్చుగా కనపడుతూ ఉంటుంది. బొబ్బులోని నదులు ఎంత కూర్చుండి అన్నప్పుడు మనం సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుకుని వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించుకుని అక్షరాలను చదవనవారు. ఒక కీర్తన పాడి అని మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఉన్నారని మాకు వినిపించుడి అని మన వల్ల ఉల్లాసం కోరి అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎప్పుడు మారుము. ఒక బాధ వేదన, దుఃఖంతో ఉన్నారంట. అన్యులేమో ఈ పాటని సంతోషపడతామంటున్నారంట. దేవుని పాటలు వారికి హేళనకి వారు ఆశ్రయించుకుంటూ ఉన్నారు. బొబ్బులోని వారు
ఇప్పుడు కోరహు కుమారుడు దుఃఖంతో ఉన్నప్పుడు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు 10వ వచనంలో 42వ కీర్తనలో, నీ దేవుడేమాయన నా శత్రువులు దీనిలా అడుగుచున్నారు, వాళ్ళ దోషముల చేత నా ఎంకలు విడుచుచున్నారు. 10వ వచనంలో 11వ వచనంలో, నా ప్రాణాన్ని దేవుడి నిరీక్షణ ఇచ్చును, ఆయనే నా రక్షణ. దేవుడు ఇంకా స్థుతిస్తాను అంటున్నాడు. శ్రమలో, కష్టంలో, బాధలో, వేదనలో ఇంకా నేను ఆయనని స్థుతిస్తాను అని చెప్పి నిరీక్షణ పెట్టుకుంటూ ఉన్నాడు. ఒక విశ్వాసం ఉండవలసింది ఏంటి? నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణ కీర్తన ఉంటుంది. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణం. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణం. కీర్తనకారుడు అదే మాట చెప్తున్నాడు, నా ప్రాణమా నీ వేళ భూమినావు, నాలో నీ వేళ ఉండబడుచున్నావు. దేవుని నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకా ఆయనను ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? కోరహు కుమారులు తమ ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నారు. నీ ప్రాణంతో నువ్వే చెప్పుకోవాలి. ఎవరిని ఆలోచించు, ఎవరిని ఆలోచించు, నీకు నువ్వే ఆలోచించుకోవాలి, నీకు నువ్వే ఆలోచించుకోవాలి. ఎలాగ ఆలోచించుకోవాలి? దేవుని యందు నిరీక్షించు అని. కీర్తనకారుడికి ఒక సమస్య అన్నమాట. ఇప్పుడు ఏంటంటే 4వ వచనం చదువుతాం. జన సమూహంతో, పండుగ చేసిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించు, నేను దేవుని అందరికి వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కలిగిపోతున్నది. ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు కలిగిపోతుందో ప్రాణం. నా ప్రాణం వేళ పొంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు చెప్పుకొచ్చు. ఇంకలో నేను ఆయనను స్తుతించను. ప్రియమైనమ్మా, బహుళంలో ఉన్నారు, అయితే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు యాత్రికులు ఎప్పుడు కూడా జన సమాజాన్ని నడిపిస్తారండి. ముందుండి దేవుడి దగ్గర నడిపించే వాళ్ళు యాత్రికులు. ఆలయంలో వీరు పాటలు పాడుకుంటూ నడిపిస్తూ ఉన్నారు సంతోషంతో. స్తోత్రములు చెల్లించుచు అంటున్నాడు. సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. వీరికి హృదయం ఆవిగా ఉంది. ఇప్పుడు తమ బాధని ఎలా పంపిస్తున్నారంటే మీరు మొదలు వచ్చిన చూద్దాం. దుఃఖి నీటి వాగుల కొరకు కొరకు నా ప్రాణము దుప్పంట నీటి వాగులకు అంటారు. ఇప్పుడు దుప్పి అంటే ఇక్కడ వాడుకున్న దుప్పి ఏంటంటే ఒక ఎర్రటి జింక అనమాట, ఎర్రటి దుప్పి. ఈ ఎర్రటి దుప్పికి విపరీతమైన దాహం ఉంటుంది అన్నమాట. ఏ జీవికి కూడా అంత దాహం ఉండదు. అది ఎంత నీరు తాగినా దానికి తగ్గిపోతానికి. ఇప్పుడు అటువంటి దుప్పి నీటి వాగులో ఎలా ఆశపడతారో నడిచి 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 నుంచి తప్పించుకొని ఆ నీరు కొట్టది ఎదురు చూస్తావా. మొసంలో ఉన్నా సరే నీరు కమ్మడానికి అది ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని అది నీరు తాగుతూ ఉంటుంది. అక్కడ ఏ క్రూర ఉన్నా సరే దాన్ని దప్పిక తీర్చుకోవడానికి దుప్పులు ఆశపడుతూ ఉంటాయి. ఇప్పుడు కీర్తన వాళ్ళు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. ఆశ అని పదం వాడుకున్నాడు. ఏం ఆశ అది? ఈ లోక సంబంధమైన ఆశ, దేవుని సంబంధమైన ఆశ. హవా పాపం చేసిన సందర్భంలో 3
రకాలైన శోధనలు పడిపోయింది. నేత్రాశ, రెండవది శరీరాశ, మూడవది జీవక్రమము. ఈ 3 రకాల పాపములు, ఈ 3 క్రియలు హవ్వలో అవి జరగడం వల్ల హవ్వ పడిపోవడం మాత్రమే కాదు, ముందు హవ్వ పండు తింది, పండు తిన్నదాకా హవ్వలోనికి సాతాను చొచ్చుకొని వెళ్ళిపోయాడు. హవ్వ దేవుని స్వభావాన్ని కోల్పోతుంది. ఇప్పుడు ఆమె వచ్చి ఏం చేస్తుంది? ఆదాము మీద చేసింది అంటారు. ఆదాము మీద చేసి ఆ పండ్లు ఇచ్చి తిను అందంటారు. అందుకే ఆదాము తిన్నాడు అన్నారు. అందుకే ఆదాము అప్పుడు వరకు హవ్వ కానీ ఆదాము కానీ హవ్వ కానీ ఇరువురు ఒకరినొకరు ముట్టుకోలేదంటారు. పాపం అనేది మానవుడిని దేవుని మహిమను కోల్పోయేలా ఉంటుంది. చేయొద్దు అని పని చేసినప్పుడు దేవుడి స్వభావాన్ని తను కోల్పోతాడు. ముందు హవ్వ కోల్పోయింది. తను కోల్పోవడం మాత్రమే కాదు, తన భర్త కోల్పోవడానికి కారణమైంది. యావత్ మానవ ప్రపంచం కూడా దేవుడి స్వభావాన్ని కోల్పోవడానికి హవ్వ కారణమవుతూ ఉంది. ఎందుకనంటే ఒక ఆశ. ఏం ఆశ? బుద్ధి కొరకు ఈ కొరకు ఆశపడినట్లు దేవుడి కొరకు ఆశపడిందా? కాదు, ఆ ముందు తినాలనే ఆశ. పాపము నిమిత్తమైన ఆశతో హవ్వ నిండిపోయింది కాబట్టి శాపం అనేది లోకంలోకి వచ్చింది. అయితే ఈ కీర్తనకు ఉన్న ఆశ ఏంటో తెలుసా? దేవాన్ని మరొక ప్రాణం ఆశపడుతున్నది. నీ దివాల కొరకు దుప్పి ఆశిస్తున్నట్టు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నీ కొరకు నా ఆశపడుతున్నాడు. చాలా కష్టంలో దుఃఖంలో ఉన్నాడు. దేవుడిని స్తుతించలేకపోతున్నాడు ఆ స్థలంలో. ఇప్పుడు ప్రవాణి కొరకు ప్రాణం ఆశపడుతుంది. అది దుఃఖి నీటి వాళ్ళకి ఏ రీతిగా ఆశపడుతుందో ఆ రీతిగా ఆశపడుతుంది ప్రవాణి అంటున్నాడు. 2వ వచనంలో నా ప్రాణం దేవుడి కొరకు కృష్ణాగొనుచున్నది అంట. కృష్ణాగొనుచున్నదంట. తీవ్రమైన దర్శిక, తీవ్రమైన దర్శిక. అది కుసమమైన దర్శిక కాదది. ఈ లోకంలో మేము నీళ్ళు తాగిన ఆ దర్శిక అనేది పగలది. ఆ తర్వాత అంటున్నాడు, దేవుడి సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదు. ఎంతమందికి ధ్యానం ఉంటుంది ప్రజాద్వారం ఆలయానికి రావడానికి, ఆరాధన అయ్యేటైనా పాస్టర్ గారి వెనక్కి తిరిగేటప్పటికి అమ్మాయి అందరూ వచ్చేసారనుకుంటాను. వెనక్కి తిరిగి ఆలయం తిరిగేటప్పటికి చాలా మంది అందరూ వెనక్కి తిరిగి దీవుని ఇచ్చే సమయానికి మొత్తం అందరూ ఉండిపోతారు. అంటే ఆరాధన అయిపోయిన తర్వాత మనం ఆలయానికి వస్తున్నాం అంటే దేవుని ఏడుగా మనకున్న ఆశ ఎటువంటిదో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చదువుతుంటే ఆయన అంటున్నాడు, దేవుడి సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబెడతాను. చాలా సంవత్సరాల తర్వాత అమలాపురం చర్చికి వెళ్ళినట్టు మన రాజ నేను ఇంకొకరు కలిసి వెళ్ళొచ్చాము. అమలాపురం ప్రారంభం వెళ్ళొచ్చాం. ఒక అక్కడ దగ్గరలో నా చర్చ్ ఉంది. చర్చ్ చాలా సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు అయితే మా చర్చ్ వెళ్ళాను. ఆ చర్చ్ చూసానంటే ఎంత సంతోషించిందో. మా చర్చి మోడలే వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో చర్చిలన్నీ నిర్మాణం చేస్తున్నాయి. ఫస్ట్ మా చర్చి కంటే మా చర్చిలో పెయింటెస్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరిలో చర్చెస్ పెయింటెస్ అన్నీ అలాగే ఉంటాయి. మా చర్చిలో ఆంధ్ర ఎలా ఉంటుందో వెస్ట్ గోదావరిలో ఆంధ్ర అలాగే ఉంటాయి. కొత్తగా కట్టిన ఆలయాలు 2009 నుంచి ఆ టైంలో వరకు కట్టిన ఆలయాలు మా చర్చి మోడలే. ఆ ఆలయాన్ని చూసినప్పుడు ఎంత సంతోషపడ్డానో నేను. దేవుని తీసుకున్నాను ఆ ఆలయంలో బలిపీఠం దగ్గర. ఎప్పుడు నేను దేవుని సన్నిధానంలో కనబడుతున్నాను. ఒక ఆశ మనకు ఉండాలి, ఒక దర్పిక మనకు ఉండాలి మన జీవితంలో. దేవుని సంగమా 4వ వచనంలో మనం చదువుకున్నాం, 5వ వచనంలో కూడా చదువుకున్నాం, 6వ వచనం చూడండి. దేవా నాలుగు కృంగి అన్నది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జల ప్రవాహం పెంచుతున్నది. నీ ఆలన్యూ నీ తరంగంలన్నీ నా మీద ఉన్నవి. ఆయన పగసారి హోవా తన కృప పొలుగున ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన నా జీవరాత్రి అయిన దేవుడు తోడుగా ఉండదు. రాత్రి వేళ అనేది నీకు కష్టకాలము, శ్రమ, దుఃఖము, వేదన, చీకటి, అపవాది నిన్ను దొంగిలించిన సమయము రాత్రి వేళ అంటారా. నువ్వు ఆయన చేసే ప్రార్థన నీకు తోడుగా ఉంటుందని కీర్తనకారుడు
సెలవిస్తూ ఉన్నాడు. చివరి మాట ముందు వచనంలో, కావున ఈ వేళను మార్చినావు, శత్రు బాధ చేద్దామనే దుర్భాగ్యవంతులై కనిపించవలసి వచ్చినాయి అని నా ఆశపడుతున్న నా దేవుడు నేను మనం చేస్తున్నాను కదండి. మనం కూడా దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు కూడా కష్టంలో ఉన్నప్పుడు అది కూడా మనం చేసిన పాయింట్ వల్ల శ్రమ వస్తుంది. అయితే ఒక్కసారి ఏమైనా మనం చేసుకున్న తప్పులేదండి, మనం తప్పుగానే మనకి దుఃఖానికి కలుగు చేస్తాయి, మన పొరపాటునే మనకి నష్టానికి కలుగు చేస్తాయి. కానీ మనం ఏమంటామంటే దేవుడి మీద వాటిని నెట్టేస్తూ ఉంటాం. ఏమైనా సంగమా చివరి పొద్దునే ఉంటాడంటే దేవుని యందు నిరీక్షించాలి, దేవుని యందు నిరీక్షించాలి. ఈ దప్పిగా దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. విషయాలలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో 12వ అధ్యాయంలో భక్తుడైన ప్రవక్త అయిన యెషయా గారు ఒక మాట అంటూ ఉన్నాడు. 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కావలసిన దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా నాకు బలము, ఆయనే నా కీర్తన ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయము. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన పావుల నుండి నీటి చేరుకుంటారు. ప్రభు ఎవరికి మంచి రక్షణాధారమైన భావం. ఇప్పుడు మనం దానం తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి? ప్రభు మనబడిన భావం నుండి నీళ్లు చేసుకోవాలి. పూర్వం బావులు లేదండి, చేపలు ఉండేవి, బకెట్లు ఉండేవి, సాధారణ చేపలు ఉండేవి. అవి వేసి కావాలి పైకి నీళ్ళు తాగేవారు. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు వాటి ద్వారా ఆయనే మనకి రక్షణాధారం కావాలంటారు. ఆయనే మనల్ని ఆ నీటి నడిపిస్తాడు. ఆ నీరు ద్వారా మాత్రమే మన దప్పికని మనం తీసుకోగలమని ప్రభువు సెలవిస్తున్నాడు. ఏ విధంగా దప్పిక తీసుకోగలమంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాలం నుంచి ప్రారంభం వరకు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, ధ్యానించాలి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. నువ్వు ధ్యానించుకోవాలి. దేవుడికి అనేక విషయాలు బయటపడుతూ ఉంటాడు. అలా కూర్చొని వాక్యం ధ్యానించు, చదివింది లేకపోతే ఈరోజు దేవుడు మీద మాట్లాడిన వాక్యాన్ని ఇవాళ కూర్చొని ధ్యానించుకోవద్దు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ధ్యానం ఎప్పుడైతే చేస్తావో అది నీ జీవితానికి ఆత్మీయంగా బలమైన కోటగా నీకు మారుతుంది. ఒక మాట కీర్తన వారు చెప్తున్నాడు. 62వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు ఆయన ఎక్కడ ఉన్నాడంటే యోధారణంలో ఉన్నాడు. వాళ్ళ కుమారుడేమో భక్తుడి చేత ఉన్నాడు. 63వ కీర్తన రాసిన దావీదు గారేమో యోధారణ్యంలో దాక్కున్నాడు. సోలు నుండి తప్పించుకోవడానికి, ఖడ్గదాల నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఏమంటాడంటే మొదటి వచనంలో, నా దేవ నా దేవుడు నీవే, వేగు నీ భావం నీ భావాలని పరిశుద్ధాలయములు నేను ఎంతమాత్రం కట్టులు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఇంకేమన్నా చేసుకుంటారు. నా ప్రాణం నీ కొరకు నీళ్లు లేక చేసుకుంటారు. నా ప్రాణం నీ కొరకు కృష్ణగొడి అన్నది నీ నీతి ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము దృష్టించుతున్నది. నీళ్లు లేక ఈ నీళ్ళు చేసిన అలా ఉంటుంది, వైగా ఉంటుంది, సోదేవేలా ఉంటుంది, దుబాయ్లో ఉంటుంది, ఆ రసాలు ఎలా ఉంటాయి, ఈ సిటీస్లో ఉంటాయి, ఒక యమన్లా ఉంటుంది, ఒక ఓమన్లా ఉంటుంది. నేను ఎక్కడ చూసినా నీకే కనపడుతుంది. వర్షం పడాలి, కడితే ఎలా పడుతుంటే మనం పడ్డాయి కదండి, మొత్తం వాళ్ళు వచ్చేసింది, బిల్డింగ్స్ అన్ని మునిగిపోయినాయి అన్నా పడుతున్న వర్షానికి. అంటే నీళ్ళు లేక ఎండిన దేశం వర్షం కొరకు ఎంతలా ఎదురు చూస్తుందో మనం చూసాం. మనం అలాగా దావీదు ప్రాణం దేవుడి కొరకు కృష్ణగొని అందంట. ఆయన మీది ఆశ చేత ఆయన చూడాలని దావీదు శరీరం కూడా కృషించిపోతుందంట. మనం దేవుడి కొరకు మనం మారిగా ఉండగలుగుతున్నామా? దావీదు వలె మనం ఎదురు చూడగలుగుతున్నామా? ఆశలో నేను ఎప్పుడు ఆయన ఆలయం రావాలి అని మనం ఉండగలుగుతున్నామా? నేను ఎప్పుడు ధ్యానం చేయాలని వాక్యాన్ని అని మనం అనుకుంటున్నామా? భక్తులు ఏమంటాడు 3వ వచనంలో, నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పేదవాడిని చూసుకున్నాను, నా అంశం మీద జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు నిన్ను ధ్యానించినప్పుడు రూపం మీద నాకు తొలగినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఉత్సహించులతో నా నోటి వచ్చి ధ్యానం చేస్తున్నది. చూసారా ఏమన్నాడు? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు నిన్ను ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడా? తనకు ఆలోచిస్తూ ఉన్నాడా? ధ్యానం చేయించున్నాడట. రాత్రి జాములు నిన్ను ధ్యానించినప్పుడు
కొవ్వు మీదనంట దొరికితే ఎంత సంతోషపడతాడో అలాగా దావీదు యొక్క ప్రాణం తృప్తి పొందుతూ ఉండదంట. చూసారంటే ధ్యానం అలా ఉంటుంది. దేవుడు వాక్యాన్ని మాకు ఇష్టం ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేసినప్పుడు కలిగే ఆనందం ఈ ప్రపంచంలో ఏది కూడా నీకేమలేదు. దావీదు కొవ్వు మీదతో ఆ ధ్యానాన్ని పోలుస్తూ ఉన్నాడు. ఉత్సాహించి కళ్ళతో నా నోరుని కూర్చి ధ్యానం చేయుచున్నది కాగా నా జీవితాలను ఇలా సూచించదు. నీ నామమును ప్రకటన చేసేదను. నీవు నాకు సహాయం చేసేది. నీ రెక్కల చాటు నా స్థలంలో ఉత్సాహం చేసేదను. నా ప్రాణాన్ని నా ప్రాణము వంటి వెంబడించున్నది అని. ఎప్పుడు అంటే వెంబడిస్తుంది అంటే ధ్యానం చేయదు. మనం ధ్యానం చేయకుండా వాక్యం చెప్పలేమండి. చాలా మంది అనుకుంటారు మొబైల్ చూసేసి ఎవరు చెప్పగలుగుతారండి. చెప్పలేదు ఎవరు కూడా. మొబైల్ చూసేసి ఎవరో చేసిన ప్రసంగాల్ని ఒకరు చెప్పలేదు. తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ వాక్యం ఎవరో చెప్పారండి. నిజంగా ధ్యానం చేస్తే దేవుడు నీతో మాట్లాడుకుంటాడు. ఆ వాక్యాన్ని ధ్యానం అది నీకు సంతోషం. అది ఇతరులకు బోధించినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. 140 కేసులో కూడా భక్తులు ఒక మాట్లాడుతున్నాడు. 140 కేసిన 6 చూడండి. నీ కట్టు నా చేతులు చాపుతున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. 5 పూర్వతలు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుతున్నాను. నేను నీ చేతులకు యోచించుతున్నాను, నీ తట్టు నా చేతులు చాపుతున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఎండిపోయిన భూమి వలె ఈరోజు నీ ఉదయంగా ఎందుకంటే దేవుని కొరకు మనం దప్పికొంటే ఆ దప్పిక తీర్చబడుతుంది. దేవుడు నీ దప్పికను తీర్చివాడుగా ఉన్నాడు. అవక్షణాధారమైన వారుగా ఆయన ఉన్నాడు. నిజంగా దప్పుకుంటే ప్రభుత్వ ప్రభావ నా ఆత్మీయ దప్పికను తీర్చుతండి. నిరక్షణాధారమైన పాలన నుండి ఉంటే జీవితంతో నన్ను తృప్తిపరుచుతంటే అని దాబోదే పార్వకుమారుల వలె మన ప్రార్థనలు పత్రిక పట్టణం పత్రిక రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 13 నుంచి మనం చదువుతున్న సందర్భంలో భక్తులు కొన్ని మాటలు మనం చెప్తూ ఉన్నాడు. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేస్తున్న ఆత్మ చేత తెలుసుకోబడుతుంది. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం గుర్తించబడ్డామంటారు. మనకు క్రీస్తుని ఏ విధంగా అంగీకరిస్తున్నాం? వాక్యం ప్రకటించబడినప్పుడు, సువార్త ప్రకటించబడినప్పుడు మనం నమ్ముతున్నాము. నమ్మినప్పుడు దేవుడు తన ఆత్మలో మన హృదయాన్ని ముద్రిస్తూ ఉన్నాడు. ఆ ముద్ర మనకు ఒక గ్యారంటీగా ఉంది. మనకు ఒక సంచలనంగా ఉన్నాడు, ఒక సాక్ష్యంగా ఉన్నాడు, ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు. ఆయన మనల్ని మన మరణాన్ని దేవుడు సంతానానికి ఆయన మనం తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో తన ముద్రను వేసినప్పుడు నీవు పరలోక రాజ్యానికి నీవు సేవలుగా ఉంటావు. లేకపోతే నీవు సేవలో వాక్యం అదే సేవలు ఉంది. 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నింపబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుడికై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యములకు సంచకరుగా ఉన్నాడు. సంచకరు అంటే గ్యారంటీ అన్నమాట. గ్యారంటీ. ఇప్పుడు 2 మనుషులు ఉన్నారనుకోండి, మధ్యలో ఒక మనిషి ఉంటాడు. నేను మధ్యవర్తిగా ఉన్నాను అని చెప్పి ఆ వ్యక్తి సాక్షిగా ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారు? పెద్ద మనిషి అంటారు, మధ్యవర్తి అంటారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మానవుడు రామకృష్ణుడు 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఈ హేతు చేత ప్రభువునందరికీ విశ్వాసము గూర్చి పసిపిల్లల విశ్వాసము గూర్చి నేను వినినప్పటి నుండి ఈ విషయమై నేను మాట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 15వ వచనం మరియు మీ మనోనేత్రములు విడిగింపబడినందున. మనోనేత్రాలు ఒకసారి మనోనేత్రాలు ఎలా వెలిగించబడతాయి చెప్పాలి. మనకు మనోనేత్రాలు ఎలా వెలిగించబడతాయి అంటే సువార్తను వినడం ద్వారా. ఇప్పుడు నువ్వు సువార్తను వినలేదనుకోండి, సువార్త నీకు ఎవరో ప్రకటిస్తున్నారు, నువ్వు అది ప్రకటించకుండా నువ్వు పెడచీవుని పెడితే ఎవరు నష్టపోతారు? వినడం వారే నష్టపోతారు. ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో, చెప్పబడుతున్న వాక్యాన్ని గ్రహిస్తారో వారి యొక్క నేత్రాలు, ఈ భూ సంబంధమైన నేత్రాలు, ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగింపబడతాయంట.
వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, నిరీక్షణ అనేది ఉన్నట. పిలుపు మనకి ఇవ్వబడినప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉంటాం. నిరీక్షణ అనేది మనం చనిపోయినా దేవుని సన్నిధానానికి చేరుకుంటామని పౌలు కుమారుడు శ్రమలో కూడా దేవుని నిరీక్షించని మొరపెట్టుకున్నాడు. క్రీస్తు విశ్వాసి శ్రమంలో కూడా దేవుని నిరీక్షించాలి, కష్టంలో కూడా దేవుని నిరీక్షణ ఉంచాలి, వ్యాధుల్లో కూడా దేవుని నిరీక్షించాలి. ఆ నిరీక్షణ పిలువబడిన వారికి మాత్రమే ఉంటుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన ఏంటో ఆయన కూర్చున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వారిని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తను తెలుసుకుంటే జ్ఞానము ప్రత్యక్ష గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ఆ ప్రార్థన లేదు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేయించున్నాను. ప్రార్థన చేయాలంటే మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి? తండ్రి గురించి మనం తెలుసుకోవాలి, క్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం చదవబడిన సంగ్రహ ప్రార్థనలు మనం గమనిస్తే, ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన సావులుగా మేము సేవించినట్లు నీ ఆత్మను మాలో నుంచి ప్రభా నీకు మహిమకరంగా జీవించి పరిశుద్ధ శ్రావకంగా ఉన్నట్లు మమ్మల్ని నడిపించడానికి ప్రార్థన చేయబడుతుంది. ఆ ప్రార్థన ఇక్కడి నుంచే తీసుకొనబడింది. ప్రేమైన సంగమా, మన ప్రవర్తన దేవుడికి పరిశుద్ధమైన సేవలో ఉన్నట్లు దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు అవసరమని ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే 21వ వచనంలో, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగనందు మాత్రమే కాక రాబో యుగనందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా ఆయన తన కృపాసన కూర్చొని పెట్టుకుంటున్నాడు. మరియు సమస్తమును సమస్తం ఆయనని సంఘమునకు శరీరాన్ని ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును అనుగ్రహించిన వాని సంపూర్ణ న్యాయం క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు ఆయన తిరిగి లేచాడు, ఆయన మన కొరకు ఆరోగ్యమయ్యాడు. ప్రేమించమా, విశ్వాసానికి మూల పునాది ఇదే, మన నిరీక్షణకి మూల పునాది ఇదే. తండ్రికి కుమారుడు విజయం చూపాడు, విజయం చూపిన అనంతరం ఆరోహణమైన తర్వాత దేవుడు తన కుమారుని తన కృపాలకున్న కూర్చుని పెట్టుకునే ప్రతి నామముగా పరిణామముగా ఆయన పరిగణించాడట. ప్రతి ప్రభుత్వం కన్నా, ప్రతి అధికారం కన్నా, ప్రతి శక్తి కన్నా, సమస్తమైన ఆధిపత్యం కన్నా, ఈ లోకంలో ఏది శక్తో, ఏది అత్యధికమైన బలం కలదో, అన్నిటికన్నా అందరికన్నా ఉన్నతమైన నామంలో దేవుడు తన కుమారుడికి పెట్టాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన పెట్టాడు. ఇప్పుడు ఆయన దేవుడి భాషలో ఉన్నాడు, ఆరోహణమే ఆయన సంతానంలో ఉన్నాడు. దేవుడిగా ఇప్పుడు తన ప్రజల చేత ఆరాధించబడే భాగ్యాన్ని దేవుడు తన కుమారుడికి ఇస్తూ ఉన్నాడు. ఆయన మళ్ళా రాబోతున్నాడు. అలా వచ్చినప్పుడు ఆయన నన్ను చోటు వెళ్ళిపోతాడు. నిరీక్షణ కలిగి జీవించిన వాడే విశ్వాసి అని పరిశుద్ధ గ్రంథంలో అతని ప్రత్యేక పాఠ్యపాఠం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా యోహాను సువార్తను మనం చదువుతున్న సందర్భంలో 7వ అధ్యాయానికి వద్దాం. 33వ వచనాన్ని మనం చదువుతున్న సందర్భంలో యేసు ఇంకా కొంతకాలం తర్వాత యేసు ఇంకా నాకు అప్పచెప్పబడలేదు. అప్పుడు ఈ మాట చెప్తున్నాడు. పర్ణశాల పండుగ జరుగుతూ ఉంది. 7వ అధ్యాయంలో మొదటి 2వ వచనంలో మనకి పర్ణశాల పండుగ గురించిన బాగా కనపడుతూ ఉంది. ఈ పర్ణశాల పండుగ సమయంలో యేసు ప్రభు ఈ మాటలు యూదాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉండను, తర్వాత నన్ను పంపను అని అతడు వెళ్ళను. మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉండను అక్కడికి మీరు ఎవరు చెప్తున్నాడు ఈ మాట్లాడిన? అవిశ్వాసులైన యూదులతో చెప్తున్నాడు. అవిశ్వాసులైన వారితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. 35వ వచనం చదివితే అందుకు యూదులు ఈయన కనుగొనకుండానట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? గ్రీసు దేశంలో చదువుకున్న వాళ్ళు గ్రీసు దేశంలో బోధించిన నన్ను వెతుకుతారు కానీ కనుగొనరు. నేను ఎక్కడ ఉందో అక్కడికి మీరు రాలేదని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొని జరిగింది.
భూ సంబంధమైన వారి ఆలోచనలు ఎప్పుడు భూమి మీద ఉంటాయండి. మీరు గమనించండి, సర్పం ఎప్పుడు నేల మీద పోతూ ఉంటుంది, అది ఇప్పుడు మన్ను తింటూ ఉంటుంది. మన్ను శాపగ్రస్తమైనది. మానవుడు మన్ను నుండి పుట్టినవాడు. మన్ను ఆదాము యొక్క అతిక్రమాన్ని బట్టి మన్ను శపించబడింది. సర్పం కూడా శపించబడింది. సర్పం తినేది శాపగ్రస్తమైనది అని తింటా ఉంటుంది మంటిని. ప్రియమైన సంగమం, మట్టి నుండి పుట్టిన వారి ఆలోచనలు మట్టి నుండే ఉంటాయి. కాబట్టి యూదులు ఆ రీతిగానే ప్రభు ఎక్కడి నుంచి వచ్చానని చెప్తున్నాడు ఆయన. యోహాను 6:38 మనం చదువుతున్న సందర్భంలో ఆయన తండ్రి వద్దన నేను దిగి వచ్చాను అని చెప్పినప్పటికీ కూడా వారు నమ్మడం లేదు ఆయన్ని. వారి ఆలోచనలు ఈయన గ్రీక్ దేశం వెళ్ళిపోతాడేమో, అక్కడ దోమ కొట్టాడేమో అనుకుంటా ఉన్నారు. కానీ ప్రభు వారికి చెప్తూ ఉన్న మాట ఏంటంటే 37వ వచనంలో, ఆ పండుగలో మహాతరమైన చేతున్న యేసు నుంచి ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇప్పుడు మన దప్పిక ఏ సంబంధమైన దప్పిక? ఆత్మ సంబంధమైన దప్పిక, భూ సంబంధమైన దప్పిక. ప్రభు అంటున్నాడు, ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పోరడని బిగ్గరగా చెప్పను. విశ్వాసం ఉంచాలి. పత్రిక పాఠ్యపాఠం మనం చదువు. క్రీస్తు మనకు ఒక శ్రమ పడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆరోహణమయ్యాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు. ఈ విశ్వాసంను క్రీస్తునందు ఉంచిన వాడికంట లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని ప్రభు బిగ్గరగా చెప్తూ ఉన్నాడంట. 39వ వచనంలో, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందగో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకా బయటపరచలేదు కనుక ఒక మాట ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తన యందు విశ్వాసం చూడడానికి ఆయన ఆత్మను గ్రహిస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు మనకి ప్రభు మన ఆత్మీయ దగ్గర ఏ రీతిగా కనిపిస్తున్నట్టు అన్నాడంటే ఆత్మను గ్రహిస్తున్నాడు. ఆత్మ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆయన దగ్గర తీస్తానంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో ప్రభు దగ్గర ఉన్న భావం మనకి కనపడుతూ ఉంది. ఈ భాగంలో ప్రభు ఏం చేస్తున్నాడంటే 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన 5వ వచనంలో, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారం ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బాగుంటుంది కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బాబుతో కూర్చున్నాను. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఏసియా సమరయ్యకి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు తన కొడుకుకి ఇచ్చిన బావ ఉందంట. ఆ బావ దగ్గరికి ఆయన వెళ్ళి కూర్చున్నాడంట. ఇప్పుడు అక్కడ ఏమని రాయబడుతుందంటే సమయము 12 గంటలు అయిందంట. ఇప్పుడు 12 గంటలకి యేసు ప్రభు బావ దగ్గర కూర్చున్నాడు. ఆ సమయంలో ఎవరో మనుషులు పట్టుకోవడానికి రావాలి. అక్కడ ఎవరో వస్తారు. అక్కడికి ప్రభు తెలుసు ఈ లోకంలో మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నామో, ఏ సమయంలో ఏం చేస్తామో, ఏ సమయంలో ఏ ఆలోచనలు ఉంటాయో మన ప్రభు ఎరిగినవాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఎవరు బాబు దగ్గరికి వెళ్ళరు. కానీ ప్రభు బాబు దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక మనిషి కొరకు 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేతుకున్నట్టు అక్కడికి రాగా యేసు నాకు దాహమని ఆమెను అడిగిన. చూసారండి, సమరయ స్త్రీ నీళ్లు చేరుకోవడానికి అక్కడికి వచ్చిందంట. ప్రభు అంత గొప్పవాడండి. స్త్రీ అక్కడికి వస్తుంది, 10 మంది ముందు తిరగలేకపోతుంది, తన ముఖానికి ఒప్పుకుంటుంది సిగ్గుపడి. ఆ స్త్రీ ఆ నీటి కొరకు వస్తుందని ఎరిగి అక్కడ కూర్చొని ఆమె రక్షణ కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె వచ్చినప్పుడు అంటున్నాడు, నాకు దాహం కిమ్ము అంటున్నాడు. నాకు దాహం ఉంది అని ఆమెను అడిగినప్పుడు ఆమె అంటుంది. ఆయన శిష్యులేమో అప్పుడు ఊర్లోకి వెళ్ళారట ఆహారం కొనడానికి. 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడు ఆయన నీవు, సమరయ స్త్రీ నేను నన్ను దాహం కిమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏదైనా యూదులు సమరయులతో సందర్శించేది. 10వ వచనందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అది ఎరిగంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చును. దేవేశ్వరమా, దేవుడు వరమైన జీవజలమైన క్రీస్తు ఆ జలమును నీకు ఇస్తాను అని చెప్పేవాడు ఎవరో అది ఆయన వెలిగిట్టే నువ్వు ఆయన వెళుతో ఆ జలం నీకు ఇస్తాడని చెప్పి సమరయ స్త్రీతో అంటూ ఉన్నాడు. ఈ మాట ఈరోజు నీతో కూడా చెప్తూ ఉన్నాడు ప్రభు. ఒకవేళ నీవు జీవితం కొరకు ఎదురు చూస్తున్నావా, ఆ జీవితంలో నీకు ఇచ్చేవాడుగా ప్రభు అయి ఉన్నాడని ఆయన ఈరోజు చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో స్త్రీ అంటున్నప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బాబులో చేదుకున్నట్టు నీకేమీ లేదే, ఆ
జీవితాలకు నీకు దొరకను. కాను తన కుమారుడును పశువులను ఈ బావ నీళ్ళు త్రాగి మాకిచ్చిన ఆ తండ్రి ఆత్మ కంటే గొప్పవాడవా అని ఆయన చేస్తూ ఈ నీళ్లు త్రాగుతున్న వాడు మళ్ళా నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడును దప్పివాడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వాళ్ళు ఊరెడు నీటి బుగ్గగా ఉంటుందని ఆమెతో చెప్తుంది. యేసులో అంట మనకి నీళ్ళు నిత్య జీవాన్ని కలిగిస్తాయంట, ఊరేడు నీటి బుగ్గగా ఉంటాయంట. దేవుడు వాక్యం ధ్యానం చేసినట్టు ఆ నీటి బుగ్గ నీలో ఊరతా ఉంటుంది. అది దప్పిగా తీర్చుకోవడం అంటే దుప్పి నీటి వాళ్ళ వరకు ఎలాగ ఆశపడుతుందో ఆ రీతిగా నువ్వు ఆశ పడినప్పుడు ప్రభు నేను తన ఆత్మతో నింపుతాడు. ఎప్పుడైనా ఈ అనుభవం నీకుందా? ఎప్పుడైనా ఈ యొక్క నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేవా? ఒక విశ్వాసకరమైన మార్గం కలిగి ఉండాలి. దుఃఖి ఆశపడినట్టు ప్రభు ఆత్మ వరకు ఆయన సన్నిధి వరకు నువ్వు ఆశపడినప్పుడు ఆయన నీకు జీవితాలు నీడిస్తాడంట. అది నీకు నిత్య జీవానికి నడిపిస్తుందని ప్రభు ఈ రోజు నీకు వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఊరి నీటి పొగుగా ఉండదంట. బావులో నీళ్లు తీసినా ఆ నీరు పోతానే ఉంటుంది. ఈ స్త్రీ ఆమె బాగా ఎప్పుడు తన నీటిని చేరుకుంటా ఉంది. తన పాపాన్ని చేదేసుకుని పైకి రాకుండా ఉంది. ఆ బాబు ఒక పాపాలంతా ఉంది, నరకానికి సాధిస్తున్నా ఉంది. కానీ తీసుకు ఆ బాబు దగ్గర నిలబడి దానికి సజీవమైన బాబుగా మారుస్తున్నాడు. యేసు అని బాబుగా దాన్ని మారుస్తున్నాడు. మార్చి ఆ నీటి నీటి చేసుకోమంటున్నాడు. పాపం అని నీరు కాదు తాగేది, దేవుని ఆత్మని నీరు తాగమని ప్రభు ఆ స్త్రీని రక్షణ వేస్తూ తీస్తూ ఉన్నాడు. రక్షణాధారమైన మౌర్యాన్ని నడిపించుదని యెషయా 12:3 రాయబడిన మాట ఇక్కడ నెరవేరుతుంది. ప్రేమైన సంగమా ఇంకొక మాట మనం చదువుతూ ఉంటే 15వ వచనంలో ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా ఎంత దగ్గరగా ఉన్నట్టును చేతులకి దూరంలో ఆగుతున్నట్టును ఆ నీరు నాకు దయచేయమని అడుగుగా చేస్తూ నీవు వెళ్ళి ఆ వ్యక్తిని మనం ఎంత చదువుకుంటూ ఉంటే ఈ విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ప్రేమైన సంగమా ఒక మాటతో చెప్తున్నాడు. సువాస ద్వారా ఆయన జీవితాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనకి జబ్బుగా ఆత్మ జలంగా ఉన్నానని ఆయన మనకి వాగ్దానం చేస్తున్నాడు. మొదటి వచ్చిన పెద్దగా 10వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో 3వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. మొదటి వచ్చిన 10వ అధ్యాయం 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసి యాలయంగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బాధలున్నది వారు తాగి ఆ బండ పిలిస్తే ఇద్దరండి బండని నీటిని పిలిచిన వాడు ప్రభు. ఆ బండ ఎవరంట, ఆ నీరు ఎవరంట, ఆ నీరు ఇచ్చింది క్రీస్తేనని వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతారు. ప్రారంభం చూస్తే 7వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో అక్కడ మాట దేవుడు తన సేవకుడి ద్వారా రాయిస్తున్నాడు. ప్రేమైన సంగమా దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా తన యొక్క వాగ్దానాన్ని ఆయన ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం ద్వారా భక్తులైన యోహాను ద్వారా 15వ వచనంలో అందువల్ల వారు దేవుడి సింహాసనం ఎదుట ఉండి రాత్రి ఆయన ఆయన సేవించుతున్నారు. సింహాసనమైన వాడు తానే తన గుడారం పశువును వారి మీద ఆగ్నేయులను జబ్బేయులు దాహమైన ఉండదు. సూర్యుని అనేను ఏ వడగానేను వారికి పౌరులు ఏలగా సింహాసనం గొర్రెల వారికి కాపరి అయి జీవితాలలో వారిని నడిపించును. దేవుడే వారికి ఉన్నటువంటి చూడండి. పరలోకంలోనండి ఈ జీవితంలో పొగ్గా మనకి నిత్యం ఉంటుంది. మనం బ్రతుకుండగానే ఆ బొగ్గను మనం కలిగిన మన ప్రభు ఉదయకాల సమయంలో మనం తిరిగి చేస్తున్నాడు. ఆ బొగ్గను మనం బ్రతుకుండగానే అనుభవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సంగమా ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు నువ్వు దప్పిక కలిగి ఉన్నావా? క్రీస్తు కొరకు నువ్వు దప్పిక కలిగి ఉన్నావా? ఎంత మట్టుకు నీ విశ్వాస జీవితంలో ఈ అనుభవంలో నువ్వు అడుగుపెట్టావు? ఎంతకాలం నువ్వు క్రీస్తును నీ హృదయంలో నువ్వు కలిగి ఉండి ఈ రీతిగా ఆయన వెంబడించావు? చివరి ఒక మాట చెప్తున్నాడు. ప్రకటన 22వ అధ్యాయంలో 17వ వచనంలో 22వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆత్మయు పెండ్లి కుమారుడును రమ్ము అని చెప్తున్నారు, వినువాడును రమ్ము అని చెప్పబడును. దప్పి కొనిన వాణిని రానిమ్ము, ఇచ్ఛయించు వాణిని జీవజలమును ఉచితంగా ఇచ్ఛయించిన వాణిని. ఈరోజు నీకు జీవజలం కావాలా? నీకు రక్షణ కావాలా? నీకు నెమ్మది కావాలా? నీ జీవితంలో
నువ్వు చేసిన తప్పిదాలన్నింటి నుండి నువ్వు విడుదల పొందాలని కోరుకుంటున్నావా? నీకు నమ్మకం లేదు అసలు నువ్వు చేసిన తప్పిదాలు బట్టి, నీకు నువ్వే చేసుకున్న పనులను బట్టి, నీ స్వయంకృతాపరాధాలను బట్టి కలిగిన శిక్షలు అనేకమైన ఉంటాయి, గాయాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరూ తీర్చలేరు, కానీ తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఆత్మ జలాన్ని ఇస్తాడంట. ఆ జలాన్ని నీకు శాంతిగా ఉంటుంది, నీకు నెమ్మది కలుగు చేస్తుంది. నువ్వు బ్రతికుండగానే ఆయన ఇస్తానంటున్నాడు, చనిపోయిన తర్వాత కాదు. బ్రతికుండగానే నువ్వు ఆయన్ని విశ్వసిస్తే ఆయన ఇస్తానంటున్నాడు. ఎప్పుడు నువ్వు కోరుకోవాలంట, రుప్పి ఆయన కొరకు ఎదురు చూసినట్లు నువ్వు ఎదురు చూడాలంట. ఇచ్ఛయించిన వాడికి ఆయన ఇస్తానని చెప్తున్నాడు. ఎవరైతే దక్కున్నాడో నా ఎందుకు రా అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే పాటలో పాట పాడించాను మనం. ఏం పాట అది? పరిశుద్ధాత్మను గోరుహో జీవమా యేసు ప్రభు నీ జీవమా యేసు ప్రభు నీ పాట చాలా బాగా రాశాడు కీర్తనకారుడు. జీవమా యేసుని పేరుని వేడాలంట. వేడినప్పుడు ఆయన నీకు జీవజాలను ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా నువ్వు వేడుకున్నప్పుడు నీకు జీవజాలను ఇచ్చి సంపూర్ణమైన ఆనందంతో నింపి నీ దుఃఖంలో కన్నీటిని తుడిచివేసి నీ రాజ్యం చేయనట్లు నిన్ను సంరక్షించును గాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలంపులకు కావలేండును గాక.